మనకి మన గురించి సడన్ గా చెడ్డగా మాట్లాడతారు, అందరి ముందు మన పరువు తీస్తారు, అందరి ముందు మనల్ని అవమానిస్తారు. మనమేమో ఎంతో స్వేచ్ఛగా ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు సడన్ గా ఒక షాక్ లాగా, ఒక స్లాప్ లాగా, కాబట్టి నా జీవితంలో ఎందుకు ఇలాగ అవ్వాలి, నాకెందుకు ఇలాగ అవ్వాలి, నేను ఎంత ప్రేమించాను కదా అని డోంట్ బీ సర్ప్రైజ్ బై ఇట్. డోంట్ బీ సర్ప్రైజ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఎందుకంటే ఆయన మాదిరిలో, ఆయన అడుగుజాడలో మనం నడవలసిన బాధ్యత మన పైన ఎంతో ఉంది. మనం కూడా నమ్మాలి, మనం కూడా ప్రేమించాలి, మనం కూడా సహించాలి, మనం కూడా ఓర్చుకోవాలి, మనం కూడా వెళ్ళాలి ఆయన మాదిరిగా, ఆయనని మాదిరిగా చేసుకొని ముందుకు వెళ్ళాలని. పాపము కోసము, వారి దేహాన్ని పరచడం కోసము వారు మీకు ద్రోహం చేస్తున్నారు. మీలో ఏదో తప్పు ఉందనో, లేకపోతే మీరు అన్వాంటెడ్ పర్సన్ అనో. చాలా మందికి ఈ ఆలోచన ఉంటుంది, నాకు ద్రోహము చేస్తున్నారంటే, నన్ను ఇంతగా గాయపరుస్తున్నారంటే నాలో ఏదో లోపం ఉంది, ఐఎమ్ అన్డిజర్వింగ్, నాకు చేత కాదేమో, ఐఎమ్ నాట్ గుడ్ లుకింగ్ ఏమో, ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్ ఏమో, ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్ ఏమో. నో, ఇట్స్ నాట్ అబౌట్ యూ, దేర్ ఫాల్ట్. It is because they are prompted by the enemy and they have obeyed the voice of the enemy. That is why they're doing that. ఆ సిన్, ఆ సెల్ఫిష్నెస్, ఆ స్వార్థం, ఆ పాపము కోసం, లేకపోతే ఎంతో మంది వారి అహాన్ని తృప్తి పరచడం కోసము వారు ద్రోహం చేస్తుంటారు. కాబట్టి యూ డోంట్ బి సర్ప్రైజ్డ్. బ్రతుకు